ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న ఒక ఫ్రెండ్ అయితే డైరెక్ట్గా కలవడానికి అయితే వాళ్ళ విలేజ్కి అయితే వెళ్ళిపోయా. ఈరోజు ఇది రొంపిచెర్లకు దగ్గరే, బట్ మాకు కుదరలేదు ఎప్పుడు కలవడానికి. ఈ రోజు అయితే వెళ్ళిపోయా. ఇంకా వచ్చేటప్పుడు అయితే మామిడికాయలు బలవంతంగా ఇచ్చాడు, తీసుకొని పోరా అని. ఇంకా వాళ్ళమ్మ అయితే ఏం తినలేదు తాగలేదు, నేను డైట్ అని ఇంకా బలవంతంగా టీ అన్న తాగని అయితే ఇచ్చారు. ఇంకేమనలేక తాగేసా. తర్వాత అయితే ఈ గుడి ఎక్కడుందో కనిపెట్టండి, మన చుట్టుపక్కలే అన్నమాట. అండ్ మా వాడు కూడా అయితే జాబ్ పర్పస్ మీద ఇంకా సిటీకి వెళ్ళిపోతా ఉన్నాడు ఈ రోజు రిటర్న్. ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న గుడి దగ్గరికి వెళ్ళి అయితే దండం పెట్టుకుని అయితే స్టార్ట్ అయిపోయినాడు. ఇంకా కట్ట మీద నుంచి చూడండి చెరువు వ్యూ ఎంత బాగుందో. ఇంకా నేను నిన్నే కొట్టించా 300కి పెట్రోల్, బట్ వీడైతే ఫుల్ ట్యాంక్ కొట్టించుకోరా అన్నాడు. వద్దన్నా కూడా ఇన్నర్ ఫీలింగ్ మాత్రం నిన్ను కొట్టించకుండా ఉండాల్సిన అయితే అనిపించింది. బయటికి మాత్రం నువ్వు వద్దులేరా అని చెప్పా. ఇంకా మన 100 డేస్ సిరీస్లో ఈరోజు అయితే డే 74 అనమాట. ఈ రోజు కూడా అయితే సబ్జాసి వాటర్తో డే స్టార్ట్ చేసి ఇంకా రాత్రి ప్రిపేర్ చేసుకున్నా కదా ఓట్స్ మీల్ అండ్ బాయిల్డ్ ఎగ్స్తో అయితే నా బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. తర్వాత లంచ్లోకి అయితే చికెన్ అయితే బాయిల్ చేసుకున్నా ఈరోజు. అమ్మ టమాటా చట్నీ చేసింది. ఇంకా వైట్ రైస్లో అయితే తినేసా. తర్వాత అయితే ఈ ఆఫ్టర్నూన్ అయితే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఈవినింగ్ వరకు అయిపోయింది. ఇంకా ఈవినింగ్ రొంపిచెర్లకు వచ్చాను వాళ్ళు అయితే ఇస్కాన్ వాళ్ళు అయితే ఏదో భజన అండ్ ఊరేగింపు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంటికి వచ్చి కొద్దిగా స్వీట్ ఉంటే తినేసి ఇంకా చపాతి టమాటా చట్నీ ఇంకా బాయిలర్ చికెన్తో అయితే తినేస్తా ఉన్నా. ఇంకా మా జైద్ గారు రోజు ఇదే పని, నేను చికెన్ తినేటప్పుడు అంతా నా మొహం దగ్గరికి వచ్చేస్తాడు. అంతేకాసి ఈ వీడియోకి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్.